మంత్రి సవితపై వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నారంటూ ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడడం మానుకో సవితమ్మ అంటూ వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ భూస్థాపితమయ్యిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అన్నారు. పొత్తులు లేనిదే గెలవలేని పార్టీ మీది సూపర్ 6 పథకాలు ప్రజలకు ఇవ్వకుండా ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని చేతులెత్తేస్తున్న ప్రభుత్వం మీది అని అన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో ఇసుక మాఫియా, మట్టి మాఫియా, నదులను చెరువులనే దోచేస్తున్నది మీరు మీ అనుచరులు కాదా అంటూ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతామని చెప్తా ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని పిలుచుకుంటారో లేదో అనే మాట మాట్లాడుతూ ఉంది సవితమ్మ. అసలు నిజంగా ఈమెకి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అని ఈరోజు మేము అడుగుతున్నాం. ఎందుకంటే గతంలో ఆ కాలంలో కాంగ్రెస్ అంటే చాలా స్ట్రాంగెస్ట్ పార్టీ. అటువంటి పార్టీకి సవాల్ విసిరి జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేసి కాంగ్రెస్ ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూస్థాపితం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఎవరిదో ఒక ఆశీస్సులపైన బతకాలి, ఎవరో ఒక సపోర్ట్తో పార్టీని ముందుకు నడపాలి అనే కర్మ జగన్మోహన్ రెడ్డికి పట్టలేదు సవిత. గుర్తుపెట్టుకోవాలి, మీ పార్టీ ఒక తత్వం, మీ పార్టీ ఒక సిద్ధాంతం అనాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎన్నికలు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ సపోర్ట్తో ముందుకు వెళ్తుంటారు. గతంలో కూడా రాహుల్ గాంధీ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసిమెలిసి పోయినది కూడా యావత్ రాష్ట్రం కూడా చూసింది. ఈరోజు నోరుంది, ఎటుపడితే మాట్లాడితే కూడా ఎవరు అందరూ వింటారు అనే ఒక మనస్తత్వంలో నువ్వు ఉన్నావు. ఏదైనా మాట్లాడేటప్పుడు దయచేసి హాఫ్ నాలెడ్జ్ నువ్వు మాట్లాడద్దు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకు ఈ ఒక్క ఎలక్షన్లో మనకు 40% ఓట్ శాతం వచ్చింది. టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ, మీరు 3 పార్టీలు కలిస్తే మీకు 60% షేర్ వచ్చింది. ఇప్పటికైనా కొద్దిగా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అనేది నువ్వు కరెక్ట్గా తెలుసుకొని, లెక్కలు కరెక్ట్గా తెలుసుకొని నువ్వు మాట్లాడి నేర్చుకో. బీసీ శాఖ మంత్రి గారు సవితమ్మ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతామని చెప్తా ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని పిలుచుకుంటారో లేదో అనే మాట మాట్లాడుతూ ఉంది సవితమ్మ. అసలు నిజంగా ఈమెకి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అని ఈరోజు మేము అడుగుతున్నాం. ఎందుకంటే గతంలో ఆ కాలంలో కాంగ్రెస్ అంటే చాలా స్ట్రాంగెస్ట్ పార్టీ.